కడప జిల్లా బద్వేలులో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ గతంలో కూడా పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే చెందుతుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాత ముఖాల్లో చిరునవ్వు చూడడమే ముఖ్యమంత్రి ధ్యేయమని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొడిమెల్ల వెంకట సుబ్బయ్య, సింగసాని గురు రాజరావు, అలాగే సింగసాని బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ పెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో మొత్తం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేరకు జూలై 1వ తారీఖున ఈ 7,000 పెన్షన్ 2 నెలలది కలిపి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ అందరు చూస్తే ఇక్కడ ఉన్న యంత్రాంగం అధికారులు కానీ మరియు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఆదరించిన వాళ్ళకి సంక్షేమం అనేది పొద్దున తెల్లారుజామున 5:30, 6 నుంచి మొదలుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలనేసే మనం ఆ రోజు ప్రజల్లో తిరిగినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలు కానీ మరియు మమ్మల్ని ఆదరించకపోయినా మీ అందరికీ సంక్షేమం చెందాలనే భావనతోనే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ అన్ని పార్టీలు మా కూటమి పార్టీలాగా పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరియు యంత్రాంగంతో కలిసి ఏ పేదవాళ్ళకి కానీ ఇక్కడ ఈ సంక్షేమ పథకం అందరికీ పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందాలనేది మా అందరి ధ్యేయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు